పూరీలోకి ఆలు కర్రీని ఈ విధంగా తయారు చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎన్ని పూరీలైనా ఇట్టే లాయించేస్తారు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసుకుని ఇందులోనే ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకుని బాగా వేపుకొని ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వేపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి ముక్కలు మెత్తబడే వరకు ఆయిల్ తేలే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కారం, పసుపు, ఉప్పు వేసుకుని వీటిని కూడా బాగా వేపుకోవాలి. ఇందులో 4 పెద్ద సైజు బంగాళాదుంపల్ని ఉడికించుకుని పొట్టు తీసి కొద్దిగా చిదుముకుని ఇందులో వేసుకుని కొంచెం వేపుకొని ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకుని కూరని ఉడికించుకోవాలి. కొద్దిగా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీరని వేసుకొని ఒకసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఆలు కర్రీ పూరీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఎన్ని పూరీలైనా ఇట్టే లాయించేస్తారో అంత బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేయండి.